హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల పులుసు చిక్కగా అలాగే రుచిగా బాగుండాలంటే చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా చేపల పులుసు చాలా చిక్కగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఫిష్ని ఉప్పు పెట్టి శుభ్రంగా కడిగినాక అందులో కారం, పసుపు, ఉప్పు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి అంతా ముక్కలు పట్టే విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయలను తీసుకొని అవి రెండు వైపులా ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి. తర్వాత పైన పొట్టు తీసి కడుక్కొని మనం ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని తర్వాత మనం అన్నీ కలిపి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకొని కొంచెం ఈ విధంగా కలిపేసి వదిలేసుకోవాలి. బాగా ఉడికినాక తర్వాత మనం ఈ విధంగా చిక్కగా ఉడికాక అందులో కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు, లేకుంటే వేయకుండా కూడా ఏం కాదు. ఇప్పుడు మనం ఫిష్ మసాలా కోసం కొంచెం ధనియాలు అలాగే మెంతులు, కొన్ని మసాలాస్, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు, చిటికెడు వామ, అలాగే మెయిన్గా అందులో కొంచెం గసగసాలు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్ని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా పట్టుకుంటే ఫిష్ మసాలా రెడీ అయినట్టే మనకు. ఇది మనం ఫిష్ కర్రీలో వేసుకోవాలి. తర్వాత కొంచెం వామ వేసుకోవాలి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు రెడీ అయినట్టే. చాలా చిక్కగా ఉంటుంది. ఆనియన్స్ని ఈ విధంగా మిక్సీ పట్టి వేయడం వల్ల చేపల పులుసు చాలా చిక్కగా వస్తుంది. సో నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.